ఇందాక నేను చెప్పినట్టుగా అండి కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నవాళ్ళు క్యాన్ దే లివ్ ఫర్ లాంగ్ టైం అనేది క్వశ్చన్. సో ఎక్కువ నాళ్ళు బతకగలగచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీకు ఎంత కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, ఎంత మందాన ఉంది, ఎక్కడెక్కడ ఉంది, అంటే సివియారిటీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్ అండ్ హౌ మచ్ ఇట్ ఇంపాక్టెడ్ యువర్ హార్ట్, అంటే ఎంత దెబ్బతీసింది గుండెని అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అతి తక్కువ కరోనరీ ఆర్టరీ డిసీజ్ చిన్న నాళాల్లో ఉంటే పెద్దగా మార్పు రాదండి. సర్వైవల్ విల్ బి ఈక్వల్ టు ఎనీ అదర్ నార్మల్ పర్సన్, అంటే ఏమీ లేని వాళ్ళతో సమానంగా ఉంటుంది, సరిసమానంగా. కొంతమందికి జబ్బు ఉన్నా కూడాను, ఎక్కువ ఉన్నా కూడాను ఎక్కడెక్కడ ఉంది, ఎంత మందాన ఉన్నదనే దాన్ని బట్టి మందులు వాడటం వల్ల సర్వైవల్ విల్ బి ఈక్వల్ టు ఎవరికైతే లేదో వాళ్ళతో సరిసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. సో నువ్వు మెడికేషన్ తీసుకుంటున్నావా లేదా, నీ జీవనశైలిలో ఎంత మార్పు చేసావు, నీ వ్యాధి ఎంత ఉంది అనే వాటి మీద ఎంత లాంగ్ ఉండొచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. యూజువల్గా డిసీజ్ ఎక్స్టెంట్, నేను చెప్పినట్టు ఎక్స్టెంట్, సివియారిటీ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ వుడ్ డిసైడ్ అబౌట్ ద లాంగివిటీ.